ఆడది కదా అని జాలి చూపించొద్దు. అది నాతోనే గేమ్ ఆడింది. ఆ చిప్ని అడ్డం పెట్టుకుని నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంది. దాని మీద అంతకంత రివెంజ్ తీర్చుకోవాలి దుర్గా. ఈ సునందతో గేమ్ స్టార్ట్ చేస్తే అది ఎంత టఫ్గా ఉంటుందో దానికి తెలియాలి. రేయ్, దాహం వేస్తుందా? రేయ్, వాటర్ తీసుకురారా. తాగుతావా? అయ్యో 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 అమ్మా, చిప్పెక్కడ చెప్తే ఇస్తాను కదా. చెప్పమ్మా. చూడమ్మాయి, ఆఫ్టర్ ఆల్ ఆ రంగంలో చిప్పు కోసం 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నువ్వు గనక మెమొరీ కార్డు ఎక్కడుందో చెబితే గ్లాస్ వాటర్ ఏం కర్మా, ట్యాంక్ వాటర్ తెప్పించి నీ దాహం తీరుస్తాను. చెప్పమ్మా, చెప్పవా? నీ కర్మ. చూడమ్మా, చివరిసారిగా అడుగుతున్నాను, చిప్పెక్కడా? చెప్తావా చెప్పవా? నేను కూడా ఆఖరిసారిగా చెప్తున్నాను, చెప్పను. మేడం, చెప్పండి మేడం. దుర్గా, ఆ మెమరీ కార్డు గురించి సిరి ఏమైనా చెప్పిందా? లేదు మేడం. ఎంత చిత్రహింస చేసినా చెప్పననే మాట తప్ప దాని నోటి నుంచి వేరే మాట రావడం లేదు మేడం. చెప్పదు. అది పెద్ద మొండి ఘటం. చెప్పదు. నేను గాని అక్కడుంటానా దాని తల్లో జేజమ్మ చేత కూడా చెప్పించేదాన్ని. వద్దాము అనంటే లక్ష్మణ రేఖలాగా ఇంటి ముందు ఆ నీలాంబర మనుషులు ఒకళ్ళు బోర్డర్లో ఉన్న సైనికుల్లాగా పహారా కాస్తున్నారు. 24 గంటలు కంటి మీద కురుకు లేకుండా గుడ్ల గోపల్లాగా నేను ఎప్పుడు ఇంటి నుంచి బయటకొస్తానానే చూస్తున్నారు. ఈ టెన్షన్తోనే చూస్తుంటే ఇంకో కొత్త టెన్షన్ మొదలైంది. ఏమైంది మేడం? ఇంకా ఏం కాలేదు, కానీ ఎప్పుడు ఏమవుతుందా అనేదే నా టెన్షన్. ఇటు ఇంద్రాణి అటు నీలాంబరి సిరి కోసం సర్చింగ్ మొదలుపెట్టారు.
పులి శివంగి ఇద్దరు ఒక్కొక్కడుగు ముందుకేస్తున్నారు. ఆ అడుగులు సిరిని చేరకముందే ఆ మెమరీ కార్డ్ నా దగ్గరికి చేరిపోవాలి. సిరిని నేనే కిడ్నాప్ చేశానని వాళ్ళు తెలుసుకున్నారు అంటే నన్ను బ్రతకనివ్వరు దుర్గా, బ్రతకనివ్వరు. అందుకే చెప్తున్నాను, అవసరమైతే హింస పెంచు, దాని చేత ఎలా అయినా నిజాన్ని కక్కించు. అవసరమైతే ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో దానికి రుచి చూపించు. ఈసారి నేను నీకు ఫోన్ చేస్తే ఆ మెమరీ కార్డు ఇచ్చింది అనే చెప్పాలి. సిరి చెప్పలేదు అనే మాట చెప్పావో ముందు ముందు నిన్ను చంపేస్తాను. వెళ్ళు, వెళ్ళా పనిలో ఉండు. అలాగే మేడం. నిన్ను వదలను సిరి. సిరి గురించి ఏమైనా తెలిసినదా సాంబరెడ్డి? లేదమ్మా. సునంద సిరి ఉన్న కాడికి పోలేదా? పోలేదమ్మా. సునంద ఇంద్రాణి ఇల్లు దాటి కాలు కూడా బయట పెట్టట్లేదమ్మా. అంటే మనం సునంద మీద నిఘా పెట్టావని దానికి తెలిసిపోయినదన్నమాట. అందుకే బయటికి రాకుండా జాగ్రత్త పడతా ఉండాది. ఆ ఇంట్లో ఉన్నంత వరకే సునంద ప్రాణాలు ఉంటాయి. బయటకొస్తే శవం అవుతాదని భయపడతా ఉండాది సాంబిరెడ్డి. సిరమ్మ గురించి ఎట్టా తెలుసుకోవాలమ్మా? మనసుంటే మార్గాలు అనేకం ఉంటాయి సాంబిరెడ్డి. ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంతటి జటిలమైన సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవును సాంబరెడ్డి, ఆ సునందకు ఒక తోకుండాలే. అదే ఆ చెంచాగాడు, వాడి పేరు ఆనందమమ్మా. ఆనందం. వాణ్ణి పట్టుకుని మన పద్ధతిలో అడిగితే సిరి యాడుండాదో వాడే పద్ధతిగా మనల్ని తీసుకెళ్లి మరి చూపిస్తాడు. వాడెక్కడున్నాడో ఆరా తీసి పట్టుకునిరా. అట్టాగేనమ్మా. సునంద, నీకు దాచనీకి 100 మార్గాలుండాయి, నాకు పట్టుకోనీకి 1000 మార్గాలుండాయి. కలిసిన ఈ 2 హృదయాల్లాగే మన మనసులు కూడా ఎప్పుడు కలిసే ఉండాల్సింది. సునంద ఈ పని చేసినదని నాకు అనుమానంగా ఉన్నారు.
ఎస్, ఇప్పుడే వెళ్ళా పనిచేస్తాను. ఇంద్రాణి గారు, కొండారెడ్డి గారు, నమస్కారం సార్. నమస్తే. నమస్కారం చాముండి గారు. నమస్తే. ఏం దిట్టా వచ్చినావు? ఓ కేసు విషయంలో ఎంక్వైరీ కోసం వచ్చానమ్మా. విచారణ చేయనీకొచ్చినావా? ఇది ఎవరిల్లో తెలుసా? తెలుసమ్మా, అందుకే నేనే సిఐని స్వయంగా వచ్చాను. విషయం ఏందో చెప్పు. సునంద మీకేమవుతారు? నా గురించి అడుగుతున్నారేంటి? నా స్నేహితురాలు. ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. దేనికి? సిరిని కిడ్నాప్ చేసినందుకు. ఏంటి? సిరిని నేను కిడ్నాప్ చేశానా? ఏంటి ఇంద్రాణి ఇదంతా? ఉమాదేవి ఇదే మాట అంటోంది, ఇప్పుడు పోలీసులు. అసలు ఏం జరుగుతోంది? నా వెనకేదో కుట్ర జరుగుతోందనిపిస్తోంది. సునంద, నువ్వేం కంగారు పడమాక, నేను మాట్లాడతాను. సిఐ, మా సిరిని సునంద ఎత్తుకెళ్లేదు. లేదింద్రాణి గారు, సునందే సిరిని కిడ్నాప్ చేశారని మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? నేనే. ఇంట్లో నేరస్తుల్ని పెట్టుకుని ఊర్లో వాళ్ళు నేరస్తులంటే ఊరుకునేది లేదు. చెప్పు సిఐ. ఏంటి మీరనేది? అవునండి, సిరిని కిడ్నాప్ చేసిన మనిషి వాళ్ళింట్లోనే ఉంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? ఇంకెవరు? ఉందిగా మీ పిన్ని. పెళ్లి పెటాకులు లేకుండా మర్యాదగా మాట్లాడు. సిరిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మా పిన్నికేంటి? నా మీద పగ, నేనంటే కక్ష. నన్నేవి చేయలేక మా ఇంటి ఆడబిడ్డ సిరిని బంధించి నా మీద ప్రతీకారం తీర్చుకోలేక దాన్ని హింసిస్తా ఉండాలి. ఆ విషయం మీకెవరికి తెలియకూడదని ఆ నేరాన్ని సునంద మీదకి నెడతా ఉండాలి. సిఐ, నేను చెప్తా ఉండా, మా సిరిని ఎత్తికెళ్ళింది ఆ నీలాంబరి. ముందు దాన్ని అరెస్ట్ చేయి. నమ్మకండి సిఐ గారు, వీళ్ళు చెప్తుంది పచ్చి అబద్ధం. ఈ కేసు నుంచి సునందని కాపాడడానికే
నేరం మా పిన్ని మీదకి తోస్తున్నారు. అయ్యో సంజయ్, సిరి గురించి నిజంగా నాకేం తెలీదమ్మా. అమాయకంగా మొహం పెట్టి తెలీదు అంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? మర్యాదగా చెప్పు, సిరిని ఎక్కడ దాచిపెట్టావు? అయ్యో దేవుడా, నాకు తెలియదంటే నమ్మరేంటి? చంపేస్తాను నిన్ను. రేయ్, ఏంట్రా నువ్వు చంపేది? ఆగండి సార్. ఇక్కడ ఏమైనా చేతులు ఆగండి. గాజులు కొండారెడ్డి గారు, తొడుక్కున్నారా? ఆగండి. ఆ? మీకు దండం పెడతాను, ఆగండి. జాగ్రత్త. సునంద్ గారు, మీరు పదండి. యాడికి బయలుదేరేది? సిరిని దాచిపెట్టాల్సిన అవసరం సునందకేముండది? ఉంది. ఇదంతా మెమరీ కార్డ్ కోసమే చేసింది. అది కనుక బయటపడితే తన నిజస్వరూపం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం. అందుకే తను రౌడీలు పంపించి నా మీదే అటాక్ చేయించి సిరిని కిడ్నాప్ చేయించింది. మెమరీ కార్డ్ ఏంటి? పెళ్లిలో మా 2 కుటుంబాలని చంపాలని కొబ్బరి బొండంలో బాంబు పెట్టింది. దానికి సంబంధించిన వీడియో ఆ మెమరీ కార్డులో ఉంది. అయ్యయ్యో, నాకే పాపం తెలీదు సిఏ గారు. అసలు ఆ మెమరీ కార్డ్ ఏంటో, అందులో ఏముందో కూడా నాకేమీ తెలీదు అసలు. ఇంద్రాణి, నువ్వేనా చెప్పిందిరాణి? అవును సిఐ, మెమరీ కార్డ్ అట్లాంటిదేం లేదు. అనవసరంగా సునంద నిరికించడానికి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. లేదు సిఏ గారు, సిరి భర్తగా చెప్తున్నాను. మెమరీ కార్డు కోసమే నా భార్యని సునంద కిడ్నాప్ చేయించింది. అరెస్ట్ చేసి సెల్లో పెట్టి 4 తగిలిస్తే నిజాలన్నీ అవే బయటకొస్తాయి. జైల్లో ఎట్టాల్సింది సునందను కాదు, నీ పిన్ని నీలాంబరిని. తప్పు మీరు చేసి మా పిన్నిని అంటారేంటి? ఎవర్రా తప్పు చేసింది? తప్పు చేసిన మీ పిల్లని వెనకేసుకొచ్చేది కాకుండా మమ్మల్ని తప్పట్టావా? నువ్వు ఆగండి, ఆగండి సార్, ప్లీజ్. మీ గొడవలు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఆగండి. ఒక్కడుగు ముందుకేసినారో మంచిగుండదు. ఇంద్రాణి గారు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. సునంద గారిని అరెస్ట్ చేయనివ్వండి. సునంద కంటే ముందు నీలాంబర్ని అరెస్ట్ చేయండి. కావాలంటే మా సిరిని ఎత్తికెళ్ళింది నీలాంబరి అని నేను రాసిస్తాను. సారీ ఇంద్రాణి గారు, భర్తిచ్చిన కంప్లైంట్కే వాల్యూ ఉంటుంది. సునంద గారిని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి. అట్టాగా? అయితే సరే. నమస్తే కమిషనర్ గారు. నా స్నేహితురాల్ని అరెస్ట్ చేయడానికి సిఐ వచ్చినాడు. ఒక్కసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ సార్ అది కాదు సార్. లేదు సార్. సార్ సార్ అలాగే సార్, అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. ఇప్పటికైనా అర్థమైనదా ఈ ఇంద్రాణి అంటే ఏందో? సారీ మేడం. ఆగండి. సునందని అరెస్ట్ చేయకుండా వెళ్తున్నారేంటి? మర్యాదగా అరెస్ట్ చేయండి, లేదంటే మీడియా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఏంట్రా నువ్వు చెప్పేది వాళ్ళు వినేది? నీకు సంబంధం లేని మ్యాటర్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఆగండి సార్, ఆగండి. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. ఏంట్రా మాట్లాడితే ఏం చేస్తావురా నువ్వు? కొండారెడ్డి గారు, ఏయ్! కొండారెడ్డి గారు, please, అనవసరంగా నా మాట నన్ను వినండి. రెచ్చగొట్టకు. ఏంట్రా ఏం చేస్తావురా నువ్వు? ఏం ఏం చేస్తావు? చేస్తావు? కొండారెడ్డి గారు, చంపేస్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? Please, ఆగండి, ఏయ్! ఆగండి.
మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా మీకు? అయ్యో 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 ఒరేయ్ నీ దేవసం చెయ్య నా కొడుకుని రక్తం వచ్చేటట్టు కొట్టినావు కదరా, నీ చేతులు విరిగిపోను. అమ్మా నువ్వేం కంగారు పడమాక. అంతా సిఐ చూసినాడుగా. సిఐ, నీ కళ్ళ ముందే మా అన్న మీద హత్యా ప్రయత్నం జరిగినది. నువ్వే ప్రత్యక్ష సాక్షి. ముందు వాడిని అరెస్ట్ చేయి. కానిస్టేబుల్స్ సార్ తీసుకెళ్ళండి. సిఐ గారు సార్ తప్పు చేస్తున్నారు. సార్ సార్ తప్పు చేసేది వాళ్ళు. సార్ నా భార్యను పదండి నాకు సార్. దూరం సార్. చేసిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. సార్ పదండి. రేయ్ సార్, దమ్ముంటే నిన్ను. ముందు నీ సార్, పెళ్ళాన్ని సార్, ఎత్తుకొని వదిలిపెట్టు. పోరా. సార్, ఏ, నా మాట పోరా. వినండి సార్. పోరా. సార్ థ్యాంక్స్ ఇంద్రాణి. నువ్వు లేకపోతే చెయ్యని నేరానికి నేను అరెస్ట్ అవ్వాల్సి వచ్చేది. ఈ ఇంద్రాణి నీతో ఉండగా నీకొచ్చిన భయమేం లేస్తున్నందా? ఆ సునందని అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు? మా సంజయ్ని అరెస్ట్ చేసే ధైర్యం ఏడు నుంచి వచ్చినది? వదలండి. కుదరదు. నీలాంబరిని చెప్తా ఉండాను, మర్యాదగా మా సంజయ్ని వదిలి మీ దారిన మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే 3 నిండు ప్రాణాలు పోతాయి. ఏ బెదిరిస్తున్నారా?